బాబు ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలా బాబు? ఫ్రెండ్స్ ఇది మాదిరి బాగా క్లీన్ చేసుకోవాలా. చూసారా ఎంత క్లీన్గా ఉందో. కరివేపాకు, ఓకే, తెల్లగడ్డలు. ఇది వచ్చి మిక్సీలో కొట్టాలా? మిక్సీలో వేసుకో. పోసుకోవాలా? ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవాలి బాబు. ఫ్రెండ్స్ ఇది బాగా గోల్డ్ కలర్లో వచ్చింది ఉల్లిపాయ. సో ఇప్పుడు టమాటా వేస్తాను బాబు. బాబు ఇప్పుడు ఈ వంట అంతా ఎక్కడ బాబు నేర్చుకున్నావు? అదంతా రహస్యం, చెప్పకూడదు. అవునా? అల్లం ఒక్క నిమిషం. ఇప్పుడు మనము మిక్సీలో వచ్చి అల్లం పేస్ట్ కొట్టుకున్నాం కదా, అది ఇప్పుడు బాబు వేస్తాడు. ఓకే, బాబు ఇది బాగా ఫ్రై అయిందా? బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం గట్టిగా మాట్లాడు బాబు. సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చి దీంట్లో ధనియాల పొడి, కారపొడి అవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, ధనియాల పౌడరు, దీనికి తగినంత సాల్టు, తగినంత పెప్పర్. ఫ్రెండ్స్ దీనికి మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. బాబు ఇప్పుడు ఏం చేయాలా? ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటరా? ఫ్రెండ్స్ ఇంతకు ముందరే మనము కారపొడి, ధనియాల పొడి, పెప్పర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, అది మళ్ళీ అయిపోయిన వెంటనే వాటర్ పోసిన తర్వాత కాసేపు మళ్ళీ ఈ పౌడర్ వేసుకోవాలంట. ఇదే లాస్ట్, ఇదే ఫైనల్. ఫ్రెండ్స్ ఇప్పుడు 7 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు బాగా ఉడకుతుంది. ఈ టైంలో నండ వేసుకోవాలా, అంటే నెండ్రకాయ. అదే కదా బాబు? ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్ ఇది వచ్చి 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతాం చూడండి. ఫ్రెండ్స్ ఇంకో 2 నిమిషాల్లో ఉడికితే బాగా మసాలా అంతా పడుతుంది. ఫ్రెండ్స్ పీతల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే చేయండి. నండు అంటే ఎవరికి తెలియదు అనుకుంటా. పీతలు తినడం వల్ల మనకు వచ్చే లాభాలు, హార్ట్ అటాక్ రాకుండా, పీతలు తినడం వల్ల మనకు బ్రెయిన్కి వచ్చి బాగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎముకలు, మోకాళ్ళ నొప్పులకు కానీ బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళకి కానీ బాగా పనిచేస్తుంది అనమాట. అది తినడం వల్ల వేడికి కానీ కొలెస్ట్రాల్ ఉంటుంది. వీడియో మీకు నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి పీతలు రెడీ చేసాము, అయిపోయింది. బ్యాచిలర్లు లేదంటే ఫ్యామిలీ ఎవరైనా కానీ చేసుకోవచ్చు. సింపుల్గా చేస్తాము, ఎక్కువ లేకుండా సింపుల్గా చేసుకునేది మంచి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్.